ఏప్రిల్ 11 అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయబోతున్నారు. ఫలితం ఇటు రాష్ట్ర రాజకీయాలను అటు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసేంత శక్తివంతమైనది. ఏపీ ఓటర్ మోస్ట్ పవర్ఫుల్. న్యాయానికి అన్యాయానికి మధ్యన జరుగుతున్న యుద్ధంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న రోజు రాబోతోంది. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య, విశ్వసనీయతకు అవకాశవాదానికి మధ్య అంటున్నారు వైఎస్ జగన్. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ బాబు చెబుతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలు నడపాలనే వచ్చామంటున్నారు పవన్ కళ్యాణ్. 3 పార్టీల ప్రచారాలు జనం చూస్తున్నారు. రియల్ వార్ మాత్రం వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్యనే అన్నది స్పష్టం. ఇంకా సూటిగా చెప్పాలంటే జగన్ వర్సెస్ చంద్రబాబు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచే ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. తన పాదయాత్ర దారంబడి జగన్ తన నవరత్నాల గురించి వివరిస్తూ పోయారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసా? 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాల 32% మందికి చదువు రాని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో 32% మందికి 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాదు అని అంటే దాని అర్థం చదివించేదానికి ఆరాటం లేక కాదు, చదివించేదానికి స్తోమత లేక ఇవాళ అవస్థలు పడతా ఉన్నా. ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఆ చిట్టి పిల్లలు ఉన్నారు కదా, ఆ చిట్టి పిల్లలను ఆ చెల్లెమ్మ చేయాల్సిందల్లా బడులకు పంపించడమే. బడులకు పంపించమని చెప్పి ఆ చిట్టి చెల్లెమ్మకు, ఆ అక్కలకు, ఆ చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా. ఆ చిట్టి పిల్లలను ఏ బడికి పంపించినా పర్వాలేదు, బడికి పోతే చాలు. ఆ అక్క చెల్లెమ్మ చేయాల్సింది తమ చిట్టి పిల్లలను బడిలకు పంపించడమే. బడికి పంపించినందుకు ప్రతి చక్కకు, ప్రతి చెల్లెమ్మకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రజల సమస్యలు వింటూ అధికారంలోకి వస్తే తనెలా వాటిని తొలగిస్తానో చెబుతూ నడిచారు. బాధలు చెప్పుకున్న వారికి ఎంతో భరోసానిస్తూ వెళ్లారు. అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ జనం స్పందన రేపటి భవిష్యత్తుపై ఆశల రెక్కలు కట్టుకున్న పక్షుల తీరులాగా ఆవిష్కృతమైంది. మనలో ఒక సైనికుడే మనకై, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కరిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత. జగన్ పాదయాత్ర ముందుకు సాగే కొద్దీ చంద్రబాబులో కదలికలు మొదలయ్యాయి. ఎన్నికలకు 3 నెలలకు ముందు జగన్ నవరత్న పథకాలనే కాకుండా జగన్ ఇచ్చిన ఇతర హామీలను కాపీ కొట్టేస్తూ అధికార పార్టీ పథకాలు ప్రవేశపెడుతూ పోయారు. ఆ క్రమంలో వచ్చినవే నిరుద్యోగ భృతి మాట, ఉద్యోగులకు ఐఆర్, రైతులకు పంట సాయం, పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమలు వగైరాలు. ఎన్నికలకు 3 నెలల ముందు ప్రభుత్వ హడావుడి, పాలనలోని డొల్లాతనాన్ని పట్టి చూపిందే కానీ చిత్తశుద్ధి అన్నది కనిపించకుండా పోయింది. జగన్ బాబు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నవరత్నాలను ప్రకటిస్తా వస్తా ఉన్నాడు. ఆ నవరత్నాలు ప్రకటించిన టైంలో కూడా మీకు ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. కేవలం 3 నెలలు ఉందనంగా ఈరోజు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి జగన్ బాబు చేసిన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి నక్కే. మొత్తానికి అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతును పట్టించుకొని ప్రభుత్వాన్ని నేరుగా ప్రజాక్షేత్రం నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టారు వైఎస్ జగన్. అది ప్రజలకు ఓ రకంగా వరమే అయింది. అదే సమయంలో జగన్ అనేక కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదలకు
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మొదటి విడతలోనే ఏప్రిల్ 11నే ఎన్నికలన్నారు. ఓ రకంగా గుక్క తిప్పుకోనివ్వని పరిస్థితి. పార్టీలను పరుగులు పెట్టించిన ఎన్నికల స్కెడ్యూల్ అలా వచ్చింది. ఇలా ప్రచార సభలు ప్రారంభమయ్యాయి. పాదయాత్ర నాటి నుంచి చెబుతూ వస్తూ ఉన్న విలువలు, విశ్వసనీయత వైపే నిలిచారు జగన్. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై తనవైన స్పష్టమైన హామీలను ప్రకటిస్తున్నారు. చంద్రబాబు గారు వ్యక్తిగత ఎజెండాతో తాను ఎన్నిక కాకపోతే రాష్ట్రం ఏమైపోతోందోనన్న బెంగతో ప్రచార పర్వంలో సాగుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడంలోనూ ప్రధాన పార్టీల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నెల రోజుల్లో 1000 మందికి పైగా ఇతర పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాదయాత్రతో బలంగా ఉన్న పార్టీకి ఈ చేరికలు మరింత జోష్ ఇచ్చాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో అటు టీడీపీలో సీట్ల కేటాయింపులో గందరగోళం. లోపాయికారి వ్యూహాల నడుమ జనసేన రిక్వెస్ట్ను పట్టించుకుంటూ బాబు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ పోయారు. మొత్తానికి రేపటి అసెంబ్లీ, పార్లమెంటు సభ్యుల పేర్లు బయోడేటాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చేశాయి. నామినేషన్లు ముగిసిపోయాయి. ఇక ఇటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అటు 25 లోక్సభ నియోజకవర్గాల్లో జనం చుట్టూ నాయకులు తీవ్రంగా తిరగడం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఓటరు దేవుడు, తన ప్రభుత్వాన్ని తాను ఏర్పాటు చేసుకునే హక్కున్న ప్రజాస్వామ్య పౌరుడు. ప్రతిపక్ష నేత మనందరి ప్రభుత్వం అంటుంటే టీడీపీ అధికారంలోకి మళ్లీ రావాలి, మీరు నాకు రక్షణ వలయంగా ఉండాలి అంటున్నారు చంద్రబాబు. మేము ఒకటే అడుగుతున్నాము, దాదాపుగా ఈ రాష్ట్రంలో కమల్నాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో కలుపుకొని ఈనాటికి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయని ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఈరోజు నిరుద్యోగులు, యువత నలిగిపోతున్నారు. డిగ్రీలు పట్టాలు చేత పట్టుకొని అప్పులు చేసుకుని ఈరోజు కోచింగ్లు తీసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి వాళ్ళు విసిగెత్తిపోయి జీవితాలను విరక్తి చెందేలాగా వాళ్ళు ఉన్నారు. దాదాపుగా మనం చూసినట్టయితే ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా నిరుద్యోగ శాతం అత్యధికంగా పెరిగింది. మహిళల రక్షణ అనే పేరు అనేది పై కవచం రక్షణ అనే పేరు మాట చెబుతున్నారు తప్ప కానీ మహిళల రక్షణ కల్పించే పరిస్థితి ఎక్కడా లేదు. భక్షిస్తా ఉన్నారు తప్ప ఎమ్మెల్యేలతో సహా మహిళల్ని. ఇంకొక వైపున రాష్ట్ర వ్యాప్తంగా మేము బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మేము చాలా సంతోషపడ్డాం, మహిళలపై దాడులు తగ్గుతాయని చెప్పేసి. మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పింది ప్రభుత్వం. నియంత్రిస్తామని చెప్పి ఈ రోజు మద్యమే డబ్బులు, ఆ డబ్బులతోనే ప్రభుత్వం ఈ రోజు నడిచేటట్టు, ఆ డబ్బులతోనే ప్రభుత్వం వాళ్ళు గెలిచేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మద్యం ద్వారానే గెలవడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. డబ్బులు పంచి, మద్యం పంచి మహిళలను మోసం చేసి, మరోసారి మోసం చేసి నా ప్రభుత్వానికి మాత్రం మహిళలు ఓటేసే పరిస్థితిలో లేరు. తను రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి 9 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నారు వైఎస్ జగన్. జనం కష్టాలను కళ్లారా చూస్తూ సమస్యల పరిష్కారానికి సాధికారమైన మార్గాలను అన్వేషిస్తూ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పట్టుదలని చూపిస్తున్నారు. ఈ 5 ఏళ్ల తన పాలనా కాలంలో చంద్రబాబు అన్ని టెంపరరీయేనంటూ పనులు చేసుకుంటూ పోతున్నారు. సాంకేతిక పాలనంటూ మానవీయ కోణాన్ని కాసింతైనా చూపలేకపోయారు. ఈ రోజు ఇలా చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదురు నిలవడమన్నది జగన్ ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో సాధించిన విషయం కాదు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజు ఎంత నిబద్ధతగా ఉన్నారో ఈ 5 ఏళ్ల కాలంలో అంతకు మించి ప్రజల పట్ల నిబద్ధత చూపుతూ వస్తున్నారు. యువకుడైన ఓ ప్రతిపక్ష నేతగా, రాటుదేలిన రాజకీయ నాయకుడిగా తన ఉనికిని తాను చాటుతున్నారు. ఎన్నిక తేదీ వచ్చేసరికి ఈ పెద్ద మనిషి గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇటువంటి కుట్రలను తిప్పి కొట్టాలి అనంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ వార్డుల్లోకి వెళ్ళాలి, మీ గ్రామాలలో వెళ్ళాలి. మీ వార్డుల్లోనూ మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో, ఆ వార్డులో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అక్కను కలవండి, ప్రతి అమ్మను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అహో చంద్రబాబు ఇచ్చే
3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతులను అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి. చేగువేరా, తరిమిల నాగిరెడ్డి, భగత్ సింగ్ ఉద్యమాలు, విప్లవాలు అంటూ పెద్ద మాటల సుద్దులెత్తకుండానే ప్రజల విషయంలో తన పోరాటాలను, ప్రత్యేక హోదా విషయంలో ఉద్యమ స్ఫూర్తిని ఆవిష్కరిస్తున్నారు. దేవుడి దయ, మీ అందరి ప్రేమాభిమానాలే నన్ను నడిపిస్తున్నాయంటూనే గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అనలేదు. ప్రజల పట్ల తన కర్తవ్యాన్ని ఏమారనూ లేదు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, ఆ తర్వాత 1వ తారీఖు జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కూడా చేస్తాము అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఊరిలోనూ, మీ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తెరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సచివాలయంలో మీ ఊరు పిల్లలు 10 మంది చదువుకున్న మీ ఊరు పిల్లలకు మీ ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తాను గ్రామ సచివాలయంలో అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రత్యేక హోదా పోరాటాల నుంచి రాష్ట్ర ప్రజల సమస్యల వరకు, అన్ని వర్గాల కష్టాల నుంచి వివక్షకు తావులేని ప్రేమ ఆప్యాయతలను చూపడం వరకు తన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. జగన్ అంటే జనం, జనమంటే జగన్ అంటున్నారన్నా, జగన్ వెంట జనం పోటెత్తుతున్నారన్నా అది జగన్ తన వ్యక్తిత్వ బలంతో సాధించుకున్నదే. వైఎస్ఆర్ ఆశయాలను వంట పట్టించుకోవడం వల్లనే సీనియర్ రాజకీయ నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి దీనిపై ఏమన్నారో ఆయన మాటల్లోనే. సాధారణంగా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటాం, నువ్వు నేను అంటే ఇద్దరు మనుషులు కలిస్తే, నువ్వు నేను కలిస్తే మనం అంటాం, మనము కలిస్తే జనం అంటారు. అంటే మీరంతా ఇప్పుడు జనం, ఇట్లా జనమంతా రాష్ట్రంలో కలిస్తే ఆ జనమే జగన్. అర్థమైందా? నువ్వు నేను మనం కలిస్తే జనం కలిస్తే జగన్. నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ అంటూ వైఎస్ఆర్ పలకరింపు ఆయన్ను జనం గుండెలకు దగ్గర చేసింది. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు అంటూ తండ్రిలానే పలకరిస్తూ జగన్ జనం గుండెలను తడుతున్నాడు, జనం మనిషి అయిపోతున్నాడు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచార పర్వం తీరే వేరు. తానేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదో చెబుతూ అంతలోనే మరో విషయంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ విషయాన్ని మళ్లీ గుర్తిస్తూ దాన్ని కప్పుపుచ్చుకునేందుకు బిగ్గరగా అరుస్తున్నారు. చేతులూపుతో ఆవేశపడిపోతున్నారు. అంత అక్కసు ఆక్రోశం. తన పాలన గురించి ప్రస్తావించటం లేదు. ఉత్తేజ కెరటమై జగన్ దూసుకెళ్తుంటే చంద్రబాబు నిస్తేజంగా ముందుకు సాగుతున్నారు. తనకు ఉత్తేజం కలిగించమని
టీడీపీకి ఓట్లేసి తనను రక్షించమంటున్నారు. తర్వాత తాను ప్రజలను రక్షిస్తానంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు చంద్రబాబు. అందుకే అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పలేని ఆసక్తితో కూరుకుపోయారు. అడిగి మరీ సభల్లో ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, నేను చెప్పేది నిజమే కదా తమ్ముళ్ళు అంటూ పదే పదే అడుగుతూ ప్రజలతో అవుననిపించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఓవైపు ఎక్కడలేని అక్కసుతో ఆక్రోశంలో జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ జనాల్ని నమ్మించాలని చూస్తున్నారు. పొరుగు రాష్ట్ర నాయకుడిని బూచిగా చూపిస్తూ ఢిల్లీ మోడీని కలిపేస్తూ ఏవేవో మాట్లాడేస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసునన్న విషయం ఆయనకు తెలుసు. అయినా ఆఖరు ప్రయత్నం తప్పదు మరి పోరాటం అనుకుంటూ ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆమదాల వలసలో వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయాయి. బతకడం అనేది చాలా కష్టంగా ఉంది ఆమదాల వలసలో. ఈరోజు మాకు సోర్ ఫ్యాక్టరీ ఆ రోజు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ సోర్ ఫ్యాక్టరీ పేరున రైతులు వచ్చి మాకు వ్యాపారాలు బాగా పర్చేజ్ చేయడమో మంచో చెడ్డమో ఉండేది. ఈరోజు పూర్తిగా మా ఆమదాల వలసలో వ్యాపారాలు పూర్తిగా లేవు. ఎవరైతే మంచి నాయకుడుగా మాటిచ్చి మాట తప్పని నాయకుడు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉంటారో వాళ్ళకే ఓటు వేయడానికి జనాల నుంచి కోరుకుంటున్నారు. తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే జనాలు కింద స్థాయి నుండి మీద వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మానసిక శోభ అనిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే నాయకత్వం నుంచి మార్పు కోరుకుంటున్నారు జనాలు. 5 ఏళ్ల క్రితం చేయి కలిపి నడిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెర వెనుక తన వంతుగా చంద్రబాబుకు సహకారం అందిస్తున్నారు. అంతేకాదు ఆయనకు మద్దతుగా బాబు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇద్దరు కేసీఆర్ చుట్టూ తిరిగిన వారే. కానీ ఇప్పుడు అదే పేరును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రజల్లో గుబులు పుట్టించాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ కేసీఆర్ ఒకటే అనే అసత్య ప్రచారాన్ని పార్ట్నర్స్ ఇద్దరు ప్రధాన అంశంగా తీసుకున్నారు. మొత్తానికి కుమ్మక్కు రాజకీయాలతో ఆ విధంగా ముందుకు పోతున్నారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో కార్నర్ అయిపోయిన చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయం ఎదురు తిరిగి వెక్కిరిస్తోంది. రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశంలో ఎంతో మంది ప్రజాకర్షక నేతలు, సినిమా స్టార్లు ఉన్నారు. వారి ఎన్నికల సభలు చూస్తూ ఉన్నాం. జనంతో కిక్కిరిసిపోయిన సభలు చూస్తున్నాం. కానీ అన్ని సభలను తలదన్నే రీతిలో వైఎస్ జగన్ ప్రచార సభలు కనిపిస్తున్నాయి. రోడ్ల మీద జరుగుతున్న సభలకు జనం పోటెత్తుతున్నారు. తన వారి దగ్గరకొచ్చాక అందరినీ తేరిపార చూసినట్టుగా చుట్టూ జనాన్ని చూస్తారు జగన్. ఆపై ఎర్రటి ఎండలో చిక్కటి చిరునవ్వులతో తన కోసం ఎదురు చూస్తున్న వారికి పేరున కృతజ్ఞతలు చెబుతారు. ఇది జగన్ సభలో తొలి అంకంలో కనిపించే దృశ్యాలు. ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు విశ్వసనీయత ఒకవైపున ఉంటే మరోవైపున వంచనతో ఇవాళ యుద్ధం జరుగుతా ఉందన్నది మర్చిపోవద్దండి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి పట్ల వైఎస్ జగన్ కు స్పష్టమైన దృక్పథం ఉంది. మోసపూరిత హామీలతో ప్రజల్ని వంచించి అధికారంలోకి రావాలని భావించే రాజకీయ నాయకుడి కాదు తను అన్నది ప్రజల ముందు గట్టిగానే చెబుతున్నారు. సామాన్యుల కోసం ఎందాకైనా అనే మానవీయ కోణం ఆయన సొంతం. సుస్థిర ప్రగతి సాధించాలన్న శాస్త్రీయ దృక్పథం ఆయనది అంటున్నారు జగన్ను దగ్గర చూసిన మేధావులు. సంక్షేమం, ప్రగతి అంశాలను సమపాలనలో మేళవిస్తూ అందరికీ నేనున్నాను, మీ సమస్యలు నేను విన్నానంటూ నవరత్నాల పేరుతో తన అజెండాను ప్రకటిస్తున్నారు. వర్తమాన రాజకీయాల్లో ఇంతగా మనసులను హత్తుకునేలా ప్రసంగిస్తున్నది వైఎస్ జగనే. తను నమ్ముకున్న అశేష జనవాహిని ఎదురుగా ఉండగా నాకేం భయమన్న మనోస్థైర్యంతో, మొక్కవోని దీక్షతో అప్రతిహతంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మీ కష్టాలు నేను చూశా, మీ బాధలు నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, నేను ఉన్నాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మాటిస్తా ఉన్నా. రెండు 2004 అప్పుడు వైఎస్ఆర్ వర్సెస్ చంద్రబాబు. 2019
ఇప్పుడు వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు. ఆ చారిత్రక సందర్భం గుర్తుందా? సరిగ్గా అలాంటి సమయం సందర్భమే ఇప్పుడు. అప్పుడు తన పాలనా వైఫల్యాలకు మూల్యం చెల్లించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు తన పాలనా వైఫల్యాలకు మూల్యం చెల్లించేలా చేస్తారా ప్రజలు? 46 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం అలుపెరగని పోరాటం ఓవైపు, 69 ఏళ్ల వయస్సు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం పడుతూ ఉన్న ఆరాటం మరోవైపు. 2019 ఎన్నికల ముఖ చిత్రంపై ఇద్దరు. ప్రజలు ఎవరి వైపు? ఓటరు తీర్పే జవాబు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.